విజయవాడ ఎంపీ కేశినేని నాని వైసీపీ అధినేత సీఎం జగన్ను కలిశారు. బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్తో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కేశినేని నాని చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు చేశారు. 2013 జనవరి నుంచి టీడీపీ అభివృద్ధి కోసం పనిచేస్తూ వచ్చానన్నారు. నాటి నుంచి నేటి వరకు పార్టీ కోసం కష్టపడిన తీరు అందరికీ తెలుసన్నారు. 2014 ఎన్నికల తర్వాత పంచాయతీ ఎన్నికలు, ఇతర స్థానిక సంస్థల ఎన్నికలను తన భుజస్కంధాల మీద వేసుకుని గెలిపించానన్నారు. నా సొంత వ్యాపార సంస్థ కన్నా టీడీపీ గెలిపే ముఖ్యంగా పనిచేశానన్నారు. 2019 ఎన్నికల సమయంలో తనకు సీటు ఇచ్చేందుకు ఇబ్బంది పెట్టారని, ప్రజాగ్రహం చూసి ఆ తర్వాత సీటు కేటాయించారన్నారు. 2019 ఎన్నికలలో నారా లోకేష్ ఓడిపోయారు. అసలు లోకేష్ పాదయాత్ర చేయడానికి ఏమి అర్హత ఉందని ప్రశ్నించారు. మేయర్ ఎన్నికలు వచ్చిన సమయంలో చంద్రబాబు అడిగితే ఇన్ఛార్జీలు ఇష్టమని చెప్పాను. బోండా ఉమా సతీమణిని పెడుతున్నారా? అదే జరిగితే చాలా ప్రమాదకరమని చంద్రబాబు చెప్పారు. ఆ తర్వాత నా కుటుంబం నుంచి ఒకరు ఉంటే బాగుంటుందని ఒత్తిడి తెచ్చారు. టాటా సంస్థలో పనిచేస్తున్న నా కుమార్తె శ్వేతను తీసుకొచ్చి పోటీ చేయించాను. ఎంపీ నానిని చెప్పు తీసుకొని కొడతాను అని ఒక క్యారెక్టర్లెస్ పర్సన్ అన్నాడు. ఒక పొలిటికల్ బ్యూరో సభ్యుడు నన్ను గొట్టంగాడు అన్నాడు. పార్టీ నుంచి ఈ విమర్శలపై కనీసం స్పందన లేదు. కేశినేని నాని టీడీపీలో ఉంటూ ఎన్నో అవమానాలు భరించానని ఎంపీ కేశినేని నాని అన్నారు. మీకు ఇష్టం లేకపోతే తప్పుకుంటానని చంద్రబాబు ముందే చెప్పానని, ఆ రోజు నువ్వే ఉండాలని అన్నారని తెలిపారు. నువ్వే ఎంపీగా ఉంటేనే పార్టీకి మంచి జరుగుతుందని ఆయన చెప్పారని గుర్తు చేశారు. రిలీఫ్ ఇవ్వాలని కోరితే ఆ రోజు ఆయన ఒప్పుకోలేదన్నారు. నా కుటుంబ సభ్యుడికి ఎంపీ అడిగితే ఇవ్వడంలో తప్పు లేదన్నారు. విశాఖ, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట ఎంపీ సీట్లలో కమ్మవారే పోటీ చేస్తారన్నారు. రాజమండ్రి, ఏలూరు, నరసరావుపేటలో ఇవ్వకుండా ఇక్కడ నాకు పోటీగా వేరొకరి టికెట్ ఇవ్వడం ఏమిటని కేశినేని నాని ప్రశ్నించారు. తిరువూరు సభ నేపథ్యంలో 3 వ్యక్తులను నా దగ్గరకు పంపారు. సభ బాధ్యతలు ఆయనకు అప్పగిస్తే నాని ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారని లోకేష్ అన్నారంట. సన్నాహక సభ కోసం వెళితే రౌడీ మూకలతో నన్ను కొట్టించాలని చూశారు. నా కుటుంబ సభ్యుడితోనే నాపై దాడి చేయాలని లోకేష్ అనుకున్నారు. నేను ఏం తప్పు చేశాను? పార్టీకి ఏం అన్యాయం చేశాను? జైల్లో ఉంటే మీ కుటుంబానికి నేను అండగా ఉన్నాను. ఇవన్నీ చూస్తే చంద్రబాబు మోసగాడని నాకు అర్థమైంది. చివరకు మా కుటుంబాల మధ్య కూడా చిచ్చు పెట్టారు. స్పీకర్కు రాజీనామా లేఖను మెయిల్ ద్వారా పంపాను. టీడీపీకి కూడా త్వరలోనే రాజీనామా చేస్తానని కేశినేని నాని అన్నారు. చంద్రబాబు అనే వ్యక్తి పచ్చి మోసగాడని, ఈ రాష్ట్రానికి పనికిరాని వ్యక్తి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ పేదల పక్షపాతి అన్నారు. కోవిడ్ వల్ల అభివృద్ధి అనుకున్న స్థాయిలో చేయలేకపోయారని తెలిపారు. 2 లక్షల కోట్ల రూపాయలు పైగా ప్రజలకు సంక్షేమ పథకాలు ఇచ్చారన్నారు. జగన్మోహన్ రెడ్డితో కలిసి ప్రయాణించాలని నిర్ణయించుకున్నారని కేశినేని నాని తెలిపారు. ఇక నుంచి ఆయనతో కలిసి ప్రయాణిస్తానన్నారు. గతంలో చంద్రబాబును ఎప్పుడూ టికెట్ అడగలేదన్నారు. చంద్రబాబు విజయవాడకు 100 కోట్లు కేటాయించారేమో చూపించాలన్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమికి 40 సీట్లు కూడా రావట్లేదని జోసెం చెప్పారు. సార్ అవన్నీ చెప్పను, ఒకటైతే చెప్పనా. ఇప్పుడు లోకేష్ గారు పాదయాత్ర ఏంటని ఏం రైట్ ఉందని పాదయాత్ర చేయడానికి? ఆయన గెలిచిన ఎమ్మెల్యేనా, గెలిచిన ఎంపీనా? ఏం రైట్ ఉంది అంటే? చంద్రబాబు నాయుడు గారు కొడుకు కాబట్టి ఓడిపోయినా గెలిచినా నువ్వు ఎట్లా అయినా సరే పార్టీ మీ నాన్నగారిది కాబట్టి నువ్వు ఏదైనా చేస్తావా? ఏం త్యాగం చేసావు ఈ సమాజం కోసం, ఈ రాష్ట్రం కోసం? నువ్వు ఒక ఎంపీ వచ్చి నువ్వు ఓడిపోయిన ఎమ్మెల్యే, నువ్వు ఒక ఎంపీ వచ్చి నీకు జీహూదు రావాలా? గెలిచిన ఎంపీ, యాంటీవేవ్లో గెలిచిన ఎంపీ నీ యుగాలలో నేను పాల్గొనాలా? ఎట్లా పాల్గొంటాను? ఏం ప్రోటోకాల్తో పాల్గొంటాను? నువ్వు ఆఫ్టర్ ఆల్ ఓడిపోయిన ఎమ్మెల్యే నా ముందు. ఆఫ్టర్ ఆల్ పార్టీ రిసోర్సెస్ వాడుకున్నావు, పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకున్నావు, మీ నాన్నగారి పలుకుబడి వాడుకున్నావు, మీ తాతగారి పలుకుబడి వాడుకున్నావు, అన్నీ వాడుకుని నువ్వు ఓడిపోయావు. నువ్వు నాకు రూపాయి డబ్బు ఇవ్వలేదు, నువ్వేమి ఇవ్వలేదు, నేను గెలిచా 2 సార్లు. నీ పార్టీని బుధాల మీద పెట్టి మోసా కృష్ణా జిల్లాలో 2013 నుంచి 14 ఎలక్షన్ అయ్యే వరకు నా ఆస్తులు అమ్ముకున్నా, వ్యాపారాలు మానుకున్నా. ఏం రైట్ ఉంది నీకు? ఏం త్యాగం చేసావు ఈ పార్టీ కోసం కానీ, సమాజం కోసం కానీ? నువ్వు ఏం రైట్తో యోగాలను చేసావు? ఏం రైట్తో నువ్వు సీనియర్ని శాసిస్తున్నావు? ఏం రైట్ ఉందా నీకు? ఒక 10 సార్లు ఎమ్మెల్యే చేసావా? 10 సార్లు ఎంపీ చేసావా? ఏం ఆస్తి అమ్ముకున్నావు? నేను ఆస్తులు అమ్ముకున్నాను, 2,000 కోట్ల రూపాయల ఆస్తులు. నేను ఈ పార్టీ కోసం అనండి, నా ప్రజా జీవితం కోసం అనండి, నా వ్యాపారం ఆపుకున్నా. నువ్వు హెరిటేజ్ ఆపుకున్నావా? మీ నాన్నగారు వచ్చిన నుంచి ఇప్పుడు వరకు మీ కుటుంబం ఆస్తి అమ్మిందా ఈ పార్టీ కోసం? ఏం త్యాగాలు చేశారని నువ్వు యువకడం చేస్తావు? మమ్మల్ని ఎట్లా ఉండమంటావు? ఏం రైట్?
జనసేన టీడీపీ కలిసి రేపు ఈ పొత్తులో భాగంగా సపోర్ట్ చేయబోతున్నారు, జగన్ ఒంటరి చేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతున్నారు. సార్ నేను చెప్పిన ఆల్రెడీ మీ ఢిల్లీ ప్రెస్ ఎప్పుడో రిపోర్ట్ చేసింది సంవత్సరాల క్రితం అనుకుంటా. 40 సీట్ల కంటే ఎక్కువ రావట్లేదు కూటమికి. చెప్పండి, మళ్ళీ చెప్తాను ఇంకోసారి.